ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే అన్ని టీమ్స్ వారి స్క్వాడ్స్ని అయితే అనౌన్స్ చేశాయి. ఈ వీడియోలో అన్ని టీమ్స్ యొక్క ఓపెనింగ్ పేర్స్ అండ్ వాళ్ళకి బ్యాకప్ ఓపెనర్స్గా ఎవరు ఉంటారనేది చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ కామెంట్ నాకు మరిన్ని వీడియోలు చేసేలా చేస్తుంది. నంబర్ 1 ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. ప్రస్తుతం ఓడిఐ క్రికెట్లో హెడ్ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హెడ్ ప్రస్తుతం ఆల్ ఫార్మాట్స్లో ఎక్సెప్షనల్ ఫామ్లో ఉన్నాడు. ఇంకా హెడ్ 2023 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్లో మరియు ఫైనల్స్లో ఎలా పర్ఫామ్ చేశాడో చూసాం. మిచెల్ మార్ష్ చూసుకున్న ఇన్నింగ్స్ని యాంకర్ చేయడానికి చూస్తుంటాడు. ఇంకా ఎటు తిరిగి అదర్ ఎండ్ నుంచి హెడ్ తన న్యాచురల్ గేమ్ అయిన అగ్రెసివ్ గేమ్ని ఆడుతూ ఉంటాడు. ఇంకా వైట్ బాల్ క్రికెట్లో కొద్ది గొప్ప సక్సెస్ చూసిన మ్యాథ్యూ షాట్ అయితే వాళ్ళకి బ్యాకప్ ఓపెనర్గా ఉంటారు. నంబర్ 2 ఇండియా. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్. ఈ ఓపెనింగ్ డ్యూ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరికైతే కలిసి ఆడిన ఎక్స్పీరియన్స్ బోలెడంతుంది. 2023 వన్డే వరల్డ్ కప్లో ఈ ఇద్దరు ఓపెనింగ్ చేశారు. ఆ వరల్డ్ కప్లో అయితే ఈ ఇద్దరు చాలా సక్సెస్ చూశారు. ఇంకా ఈ ఇద్దరు ఓపెనింగ్ ప్లేయర్స్ మధ్య అయితే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకరు అటాక్ చేస్తూ ఆడితే ఇంకొకరు ఇన్నింగ్స్ని యాంకర్ చేస్తూ ఇన్నింగ్స్ని ముందుకు నడిపిస్తారు. ఇంకా ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్స్. ఇంకా వీళ్ళకి బ్యాకప్ ఓపెనర్గా అటాకింగ్ బ్యాట్స్మెన్ జైస్వాల్ ఉన్నాడు. నంబర్ 3 న్యూజిలాండ్. 2023 వరల్డ్ కప్లో యాజ్ ఏ ఓపెనర్గా అద్భుతంగా రాణించిన రచిన్ రవీంద్ర మరియు డేవన్ కాన్వే న్యూజిలాండ్కి ఓపెన్ చేయబోతున్నారు. ఇంకా ఈ ఇద్దరు కన్సిస్టెంట్ ఓపెనర్స్ అయితే డిఫరెంట్ అప్రోచ్తో బ్యాటింగ్ చేస్తుంటారు. కాన్వే చూసుకున్నట్టయితే అటాక్ చేస్తూ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఎలిగెన్స్తో బ్యాటింగ్ చేస్తాడు. ఇంకా రచిన్ రవీంద్ర చూసుకుంటే అలా కాదు, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో అయినా కామ్ అండ్ స్టడీ అప్రోచ్తో బ్యాటింగ్ చేస్తుంటారు. ఇంకా రచిన్ రవీంద్ర ఎక్కువ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం, స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఫోకస్ చేస్తాడు. ఇంకా వాళ్ళకి బ్యాకప్ ఓపెనర్గా విలియం లాంటి అటాకింగ్ ఓపెనర్ ఉన్నాడు. నంబర్ 4 ఇంగ్లాండ్. బెన్ డాకెట్ మరియు ఫిలిప్ సాల్ట్ ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఇంగ్లాండ్కి ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇందులో ఫిలిప్ సాల్ట్ చూసుకున్నట్టయితే ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. ఇతనైతే ఫస్ట్ 10 ఓవర్స్లో ఎటువంటి విధ్వంసం చేయాలంటే అటువంటి విధ్వంసం చేస్తాడు. ఇంకా పాకిస్తాన్లో పిచ్చెస్ ఎక్కువ ఫ్లాట్గా ఉంటాయి. అప్పుడు ఇంకా బాల్ బ్యాట్ పైకి చాలా ఈజీగా వస్తుంది. బాల్ బ్యాట్ పైకి ఈజీగా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా బెన్ డాకెట్ చూసుకున్నట్టయితే కండిషన్స్కి పూర్తిగా అడాప్ట్ అయిపోయి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ క్లాస్ డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ అయితే తమదైన రోజున మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపిస్తారు. నంబర్ 5 సౌత్ ఆఫ్రికా. ఈ ఛాంపియన్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికాకి స్కిప్పర్ బౌమా మరియు యంగ్స్టర్ రయాన్ రికల్డన్ ఓపెన్ చేయవచ్చు. ఇంకా కెప్టెన్ బౌమా సాలిడ్ టెక్నిక్ టెంపర్మెంట్తో ఎక్సలెంట్గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ బ్యాటింగ్ చేస్తాడు. ఇంకా బౌమా రీసెంట్గా తన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడంపై వర్క్ చేశాడు. యంగ్స్టర్ రయాన్ రికల్డన్ చూసుకున్నట్టయితే అగ్రెసివ్ అండ్ పాజిటివ్ బ్యాటింగ్ అప్రోచ్తో రన్స్ స్కోర్ చేస్తూ ఉంటాడు. ఇంకా బౌండరీ బాల్స్ని ఈజీగా క్యాపిటలైజ్ చేసి 6 4 ఈజీగా స్కోర్ చేస్తాడు. ఇంకా ఇతను పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండేలా చూస్తాడు. ఇలా ఒకరు యాంకర్ ఇన్నింగ్స్, ఇంకొకరు అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడితే ఆపోనెంట్ టీం కెప్టెన్కి ఫీల్డ్ సెట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నంబర్ 6 ఆఫ్ఘనిస్తాన్. ఈ ఛాంపియన్ ట్రోఫీలో వాళ్ళ రెగ్యులర్ ఓపెనర్స్ రెహమానుల్లా గుర్బాజ్ మరియు ఇబ్రహీం జాద్రాన్ ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇంకా గుర్బాజ్ తన టాప్ క్వాలిటీ షాట్స్తో అగ్రెసివ్ స్టార్ట్ అందించడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఇతను ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. ఇంకా జాద్రాన్ చూసుకున్నట్టయితే ఇన్నింగ్స్ని యాంకర్ చేస్తూ ఒక బేస్ అనేది బిల్డ్ చేస్తాడు. ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. నంబర్ 7 బంగ్లాదేశ్. వీళ్ళ రెగ్యులర్ ఓపెనర్ లిటన్ దాస్ని ఈ ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్లోకి సెలెక్ట్ చేయకపోవడంతో ఓపెనింగ్ రెస్పాన్సిబిలిటీ తంజిద్ హసన్, పర్వేజ్ హుసైన్ ఎమన్ భుజాలపై పడింది. ఇంకా తంజిద్ హసన్ యాజ్ ఏ ఓపెనర్గా గ్లిమ్స్ అనేది చూపించాడు. ఇంకా పర్వేజ్ హుసైన్ చూసుకున్నట్టయితే పవర్ ప్లేలో డామినేటింగ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళకి బ్యాకప్ ఓపెనర్గా స్వామియా సర్కార్ ఉన్నాడు. ఇంకా చూడాలి ఈ యంగ్ ఓపెనింగ్ పేర్ ఎలా పర్ఫామ్ చేస్తారో అని. నంబర్ 8 పాకిస్తాన్ అయితే ఇంతవరకు ఛాంపియన్ ట్రోఫీకి స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయలేదు. సో మనం ఒక పేరుని పిక్ చేయడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ నేనైతే ఓపెనర్స్గా పాకిస్తాన్కి ఫకర్ జమాన్, అబ్దుల్లా షైఫ్, ఇమాముల్ హక్ ఉంటారనుకుంటున్నా. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో నేనేమైనా మిస్టేక్స్ చేస్తే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.